దట్ ఏజ్లో వెళ్ళిపోయినప్పుడు తర్వాత ఇప్పుడు మాట్లాడుతుంటే ఇరాన్లో ఏం డెవలప్ అయింది కూడా తనకు కూడా తెలియదు. కానీ ఒక ఫిగర్ అని పెట్టాలి కదా అన్నట్టు ఎస్ దెర్ ఇస్ నో డౌట్ వాళ్ళకి చేతిలో ఒక ఆట బొమ్మ కావాలి వీళ్ళు పెడుతున్నారు. సార్ నిన్న రాత్రి ట్రంప్ చేసిన పోస్ట్ చూసారా ఆయన ట్రూత్ మీడియాలో, ఇరానియన్ ప్యాట్రియట్స్ కీప్ ప్రొటెస్టింగ్, టేక్ ఓవర్ యువర్ ఇన్స్టిట్యూషన్స్, సేవ్ ద నేమ్స్ ఆఫ్ ది కిల్లర్స్ అండ్ అబ్యూజర్స్, దే విల్ pay a big price. I have cancelled all meetings with Iranian officials until the senseless killing of protesters stops. Help is on its way. MIGA, MIGA, make Iran great again. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీరు చేయండి అంటే అక్కడ మంట అంటుకుంటే దాంట్లో ఆయిల్ పోస్తున్నాడు ఈయన, ఇంకా ఎగదోస్తున్నాడు. మీరు చేయండి, మీ వెనకాల నేనున్నాను, హెల్ప్ ఈజ్ ఆన్ ఇట్స్ వే, మిగా అంటున్నట, మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్. ఏ గ్రేట్ అగైన్? వాళ్ళు ఒకప్పుడు దించిన షా గ్రేట్ అగైనా, లేకపోతే ఇప్పుడు ఇంకేమన్నా కొత్త ఆరో వేల్ని సృష్టించి అక్కడ ప్రతిష్టాపన చేయబోతున్నాడు? చూడండి, ఒక ప్రెసిడెంట్, మీరు చూసుంటారు మీ సర్వీస్లో కనీసం 7-8 మంది ప్రెసిడెంట్స్ చూసుంటారు, ఎక్కడ కూడా వాళ్ళ డెకోరం దాటి మాట్లాడిన సందర్భం. అఫ్కోర్స్ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కాక వేరే దేశాలతోటి, కానీ ఎంతో డిప్లొమాటిక్గా వాళ్ళు ఆ కల్చర్ని అలా మెయింటైన్ చేశారు, ఆ డెకోరం మెయింటైన్ చేశారు. ఆయన మీరు ఎగదోయటం ఏంటిది? హింసను ఎగదోయటం కదా? మీరు అన్నట్టు అదే చూశాను మన వాసు గారు, ఆయన ఇచ్చిన ఇది ఏదైతే సోషల్ మీడియా యూజ్ చేసుకోవటం, ఆయన ఇప్పుడు గవర్నమెంట్ మెషినరీ, గవర్నమెంట్ ఛానల్స్ కాదు, ఆయన ఛానల్ అంతా ఒకటే సోషల్ మీడియాలో. ఆయన తర్వాత ఇది వైట్ హౌస్ నుంచి గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ ఇవ్వటం, ఇవన్నీ కాదు. ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా ఆ ట్రూత్ ఏదైతే సోషల్ మీడియా ఉందో ఇమ్మీడియట్గా పెట్టేస్తుండు. అదే గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో కూడా అవి కూడా అయ్యే పెట్టేస్తున్నాడు. అంటే తను మీరు అన్నట్టు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ సూపర్ పవర్. అమెరికన్స్ ఇంతకుముందు ఎలా బిహేవ్ చేశారో, మొన్న క్లింటన్ అంటే ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే, నేను 8 ఏళ్ళు ఉన్నాను అమెరికా ప్రెసిడెంట్గా, అమెరికా ఒక సూపర్ పవర్ కాబట్టి మనము రెస్పాన్సిబుల్గా ఫీల్ కాకపోతే మన క్రెడిబిలిటీ కూడా ఒకరోజు ఎరోడ్ అయిపోయి మనకే నష్టం జరుగుతుంది తప్ప మనం ఎంతకాలం ఇలా చేయలేము, అది గుర్తుపెట్టుకోవాలి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను కూడా పాప అనేసింది. కానీ ట్రంప్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఈజ్ ఎ మ్యాడ్, అంటే ఒక్కొక్కప్పుడు అంటే ఇప్పుడు మనమే కదా బోల్డంత మంది అంటున్నారు, ఈజ్ ఎ మ్యాడ్ మ్యాన్. హీ వాంట్స్ ఏది కావాలంటే అది చేయాలనుకుంటుంటాడు. కాంగ్రెస్ను లెక్క చేయకుండా, ఇప్పుడు కాంగ్రెస్లో ఆల్రెడీ మన ఏది రిజల్యూషన్స్ పాస్ చేసి ఆయన అధికారాన్ని కట్టెలు చేయడానికి అవన్నీ చేస్తున్నారు, అవన్నీ సెకండరీ. తర్వాత ఆ బడ్జెట్ కమిటీ ఏదైతే ఉన్నదో, ఆయన వాళ్ళ రిపబ్లికన్నే చైర్మన్ ఉంటాడు. ఆయన ఏదో 1-2 ఇన్ఫర్మేషన్ అడిగినందుకు ఆయనను లెఫ్ట్ రైట్ తిట్టడం అనేది, అంటే అది హూ ఆర్ యూ టు క్వశ్చన్ అబౌట్ మై వే ఆఫ్ ఎక్స్పెండిచర్ అని లెఫ్ట్ రైట్ తిట్టేసిన. అంటే ఎక్కడికి పోతున్నాడు అంటే, ఒకప్పుడు ఇప్పుడు ఎంపరర్ స్టేజ్కి పోయాడు అన్నట్టు. అంటే తన మాటే దైవవాక్యం కంటే ఎక్కువ అనే పద్ధతిలో పోయి ఈజ్ డిక్టేటింగ్. సో అందుకని ఎవరు జర్నలిస్ట్ అడిగితే మరి ఏంటి, వాట్ ఈస్ ద లిమిటేషన్ ఫర్ యువర్ ఈఎన్ యాక్షన్స్ అంటే, ఏ కాంగ్రెస్ ఇవన్నీ ఏమి లేదు, ఓన్లీ మై ఓన్ మొరాలిటీ విల్ డిక్టేట్ వాట్ ఐ షుడ్ డూ అనేసింది. అంటే ఆయనకు అసలు మొరాలిటీ ఉన్నదా అనేది కూడా కొద్దిగా డౌట్ఫుల్గా ఉంటుంది చాలామందికి. కానీ అంటే ఆయన అనుకున్న పద్ధతులు ఏదైతే పోతున్నాడో ఆల్రెడీ డిక్టేట్ చేశాడు కదా. మొన్రో డాక్ట్రైన్ ఎప్పుడో 1823లో జరిగింది అది. నౌ డోన్రో అంటే డొనాల్డ్ ట్రంప్ డాక్ట్రైన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంప్లిమెంట్ చేయాలి. మన్రో కాదు, డోన్రో. అదే మొన్రోదేమో 1823లో ఫస్ట్ టైం జేమ్స్ మొన్రో ఆయన డాక్ట్రైన్ 1823లో. అప్పుడు కాలనీస్ అన్ని ఇండిపెండెంట్గా అవుతున్నప్పుడు లాటిన్ అమెరికన్ కాంటినెంట్లో, అప్పుడు ఈ యూరోపియన్స్ వచ్చి కాలనీస్ పోతున్నాయి, ఇండిపెండెంట్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీరు వచ్చి ఏమన్నా ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదు. ఈ వెస్టర్న్ హెమిస్ఫియర్ అంతా మా కంట్రోల్లో ఉంటుంది. అంటే అమెరికా, యుఎస్ఏ, యూరోప్లో మాత్రం మేము ఇంటర్ఫియర్ కావు, మీరు అక్కడ చూసుకోండి, మేము ఇక్కడ చూసుకోండి, అప్పుడు క్లియర్గా అనుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఈయన అనేది ఏంటంటే, వెస్టర్న్ హెమిస్ఫియర్ ఇదంతా మా కంట్రోల్ ఉండాలి, అదర్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్ వేర్ ఎవర్ అమెరికా వాంట్స్ టు ఇంటర్ఫియర్ ఇట్ క్యాన్ చేసుకోవచ్చు అని. అంటే ఈ డోన్రో డాక్ట్రైన్ ఏంటంటే డబుల్ ది మొన్రో డాక్ట్రైన్ అన్నట్టు. పాపం అప్పుడు ఏమన్నాడు అంటే, యూరోప్ అఫైర్స్లో మేము ఇంటర్ఫియర్ కావు, కానీ ఈ వెస్టర్న్ హెమిస్ఫియర్లో అమెరికన్, లాటిన్ అమెరికన్, సౌత్ డొనాల్డ్ ట్రంప్ స్మృతి అనే మనకి ఉన్నాయి కదా స్మృతులు, అలాగే ఈయన కొత్త స్మృతి రాశాడు ఇప్పుడు తీసుకొచ్చి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ సార్, ఇంకా 2-3 ఉన్నాయి మనకి. షాక్స్గమ్ వ్యాలీ మీద మళ్ళీ చైనా నోరు జారింది, అండ్ మనం కూడా అంతే గట్టిగా రిటాలియేట్ చేసాం. మన లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన
నిన్న మాట్లాడుతూ త్వరలో పాక్ ముక్కలు కాబోతోంది, అనవసరంగా మీరు మాట్లాడుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి, అంటే ఈ కాంటెక్స్ట్లోనే మాట్లాడారు. అంటే పాకిస్తాన్ సహకారం వల్ల 1963లో షక్స్గామ్ వ్యాలీని పాకిస్తాన్ అక్రమంగా చైనాకు అప్పగించిన విషయం తెలిసిందే. సో దాని మీద ఇప్పుడు వాళ్ళు ఏదో అక్కడ కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా యాక్టివిటీస్ బిగిన్ చేస్తే మనం అబ్జెక్ట్ చేసాం, మీరెవరు అబ్జెక్ట్ చేయడానికి అని చెప్పేసి డ్రాగన్ మళ్ళీ ఎదురు తిరిగింది. ఏది పెడితే అది మాట్లాడుతుంది. మనం కూడా అట్లనే మాట్లాడుతూ సైమల్టైనస్గా మీరు ఈయన చూస్తే కనుక ఆర్మీ చీఫ్ ఆయన కూడా మాట్లాడారు, సింధూర్ ఆగలేదు, సో ఏ క్షణంలో అయినా మళ్ళీ పెనట్రేట్ అవుతాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. చైనా ఎందుకు హఠాత్తుగా ఈ వ్యవహారాన్ని కెలుక్కుంటోందండి? ఇప్పుడు అన్ఫార్చునేట్గా అటువైపు చూస్తే ఇప్పుడు ట్రంప్ ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడో, ఇక్కడ మన జీ జిన్పింగ్ కూడా చూస్తే అదే ఆల్మోస్ట్ ఆ స్టేజ్కి. అందుకని స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంతవరకు